ప్రోస్టేట్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారికి వాటర్ వేపర్ థెరపీ చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఎంజీఎం 7 హిల్స్ వైద్య బృందం ప్రకటించింది. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సమస్యతో ఇబ్బందులు పడే వారికి పలు రకాల చికిత్సలు ఉన్న నూతన చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం రామ్నగర్ ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్లో విద్యా బృందం మీడియా సమావేశం నిర్వహించింది. So sometimes they have to strain to void and ento strain chesina so night time maatki vachinappudu so people will suffer a lot sir. So prostate cancer. Hi, good morning andi. Na పేరు డాక్టర్ రవిశంకర్, నెఫ్రాలజిస్ట్. సో ప్రాస్టేట్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, తెలిసిందే కదా. వయసుతో పాటు వస్తుంది, వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ ఇష్యూస్ కూడా పెరుగుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి యూరిన్ పాస్ చేయడం కష్టం, రాత్రులు ఎక్కువసార్లు యూరిన్కి లెగడం, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత పాస్ కోసం వెయిట్ చేయడం, అది ఒకసారి కంట్రోల్ చేసుకోకపోవడం, ఇవన్నీ ప్రాస్టేట్ సింప్టమ్స్. గ్రూప్లో ఉంటారంటే హార్ట్ పేషెంట్స్ కానీ వీళ్ళు క్లోప్లేట్ ఎక్కువ వస్తుంది, బ్లడ్ థిన్నర్స్ వాడి దోస్ ఫోర్ యాంటీప్లేట్లెట్స్ అండ్ దోస్ వాళ్ళకి మనం ఎవరికైతే ఆపలేమో ఆ పేషెంట్స్లో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ బికాస్ they can continue the treatment just for with 1 or 2 days of stopping the antiplatelets. We can go ahead with the surgery, and it's mainly a non-surgical option. Surgery and kuda anna idiledu. So surgery lekunda kuda what we do is like patient local anesthesia lo gaani ledha chinna mild sedation lo so patient ki man water vapor inject chestam. So a specific device vastundi, that is USA FDA approved product. It's a Boston Scientific state of the art machine, and with that 0.4 ml of water vapor మన ప్రోస్టేట్ లో ఎక్కడైతే సైజ్ పెరిగిందో ఆ ఏరియాలో వీళ్ళు ఇంజెక్ట్ దాట్. సో ఈ వాటర్ వేపర్ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న హై ఎనర్జీ దే మైట్ రిక్వైర్ సెకండ్ ప్రొసీజర్ ఆఫ్టర్ 10 to 15 years.